హాయ్ గైస్, ఈరోజు మనమైతే బిర్యానీ అయితే చేయబోతున్నాం. లాస్ట్ టైం నేను ఇన్స్టాలో పోస్ట్ చేశాను ఒక చిన్న వీడియో గ్లిమ్స్ మాదిరి. సో లెట్ స్టార్ట్ ది వీడియో. ఇప్పుడు బిర్యానీ మసాలా కోసం మనం బిర్యానీ మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. దాంట్లో ఫస్ట్ లవంగాలు, చెక్క, యాలక బుడ్డలు, షాజీరా వేసి మిక్సీ అయితే పట్టుకోవాలి. సో ఈ విధంగా అయితే మనము దీన్ని మిక్సీ అయితే కొట్టుకోవాలా. ఇప్పుడు మనం వచ్చేసి చికెన్ అయితే ప్రిపేర్ చేసుకుందాము బిర్యానీలోకి. ఇది చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఫస్ట్ వచ్చేసి కారము, పసుపు, ఉప్పు, ఆ తర్వాత మనం మిక్సీకి కొట్టిన పొడిని అయితే కలుపుకోవాలి. వేసి దీని మొత్తాన్ని మిశ్రమం రెడీ చేసుకోవాలి. అండ్ దీంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే వేసుకోవాలా. సో ఈ మొత్తాన్ని చికెన్కు బాగా అంటుకునే విధంగా అయితే మనం బాగా మిక్స్ చేసుకొని ఎంతసేపు పెట్టాలి పక్కన, మొత్తం మిక్స్ చేసుకొని ఒక అర్ధగంట సేపు అయితే పక్కన అయితే పెట్టేసేయాలా. కలుపుకునేటప్పుడు అయితే మనం కాస్త పెరుగు పోసుకోవాలి. బాగా మనకు మసాలా అంతా ముక్కకైతే అంటుకుంటుంది. సో ఈ విధంగా ముక్కకు మసాలా పట్టే విధంగా మనం మిశ్రమాన్ని చికెన్ పెట్టి కాసేపు అలా పక్కన అయితే పెట్టాలి. బిర్యానీ అంటే మసాలా కాబట్టి మసాలా కోసం మనం ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే కట్ చేసి రెడీ పెట్టుకున్నాము అది ఇందాక. ఇప్పుడు దాన్ని అయితే నూనెలో అయితే ఫ్రై చేస్తున్నాను. నూనె అయితే చాలా వేడిగా ఉంది. సో మన ఆనియన్స్ అయితే ఈ మాత్రం రంగు వచ్చిన తర్వాత తీసేసి ఇంకా పక్కన అయితే పెట్టుకోవాలా. ఇప్పుడు మనం ఫ్రై చేసుకునే ఆనియన్స్ అయితే మిక్సీ కొట్టాలి. ఫ్రై చేసుకునే ఆనియన్స్ వేసేటప్పుడు అలాగే మనము నూనెలో ఫ్రై చేసుకున్న నూనె కూడా కాస్త అయితే వేసుకోవాలి. సో అలా నూనె వేసుకున్న తర్వాత మనము ఆనియన్ మిక్సీ కొట్టాం కదా అది కూడా వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో ముక్కకంతా ఈ మసాలా అంటే విధంగా మొత్తం బాగా నీట్గా అయితే కలుపుకోవాలి. అయితే మనం కలిపేసి అయితే పెట్టుకున్నాం చికెన్ని. ఇప్పుడు చికెన్ ముక్క బాగా పట్టుకోవాలంటే ఈ మసాలాలన్నీ ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్, మీ దగ్గర టైం ఉంటే 1 to 2 hours అయినా ఫ్రిడ్జ్లో పెట్టండి. డీప్ ఫ్రిడ్జ్లో మంచిగా ముక్క అనేది మసాలాని అబ్జర్వ్ చేసుకుంటుంది. అప్పుడు మనకు చికెన్ అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనకు టైం అయితే అంతగా లేదు. సో నేను ఇప్పుడైతే హాఫ్ అన్ అవర్ అయితే దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టే ముందు మీరు మసాలా ఒకసారి అయితే టేస్ట్ చూడండి. మీకు కారం ఎక్కువ తక్కువ, ఉప్పు ఎక్కువ తక్కువ అనిపిస్తే అది ఇప్పుడు మీరు అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడే. తర్వాత మీకు అడ్జస్ట్ చేసేకైతే కుదరదు. సో ఈ మిశ్రమం కలిపేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఒక్క స్టెప్ దగ్గర అయితే మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. సో ఇది డీప్ ఫ్రిడ్జ్లో ఉన్నంతలో మనం రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. మనకి టైం అయితే కలిసి వస్తుంది. పావు బాస్మతి బియ్యము, బాస్మతి రైస్ తీసుకున్నాక మరొక పావు నార్మల్ రైస్ అయితే తీసుకోవాలి. సో ఈ విధంగా చేయడం వల్ల మనకి ఏమవుతుంది అంటే బాస్మతి రైస్ వల్ల కొందరు ఎక్కువ బిర్యానీ తినలేరు. సో మనకి ఎక్కువ ఎగుటు అయితే కొట్టదు బిర్యానీ తినేటప్పుడు. సో ఈ విధంగా అయితే ట్రై చేయండి. రైస్ని అయితే కడిగి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో రైస్ కింద అయితే మంట పెట్టుకున్న తర్వాత మనం చెక్క, లవంగాలు, నిలువుగా కోసిన పచ్చిమిరపకాయలు ఈ విధంగా కోసినవి ఒక 4 వేసుకొని కలబెట్టుకున్న తర్వాత ఈ తర్వాత ఉప్పు అయితే వేయాలి టేస్ట్ సరిపడా.
ఈ స్టవ్ మీద పెట్టుకున్న రైస్ మనకు 50% అయితే ఉడకాలి, అంటే సగం ఉడకాలి. సో మీకు చూపిస్తాను ఎంత 50% అనేది. ఆ విధంగా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ప్రొసీడింగ్స్కి అయితే వెళ్ళిపోతాం. సో మనము బిర్యానీలో బేస్ లేయర్ అనేది రెడీ చేసుకుంటాం. సో దానికి ఇట్లాంటి ఒక చిన్న చెరవ తీసుకున్నాము బిర్యానీ వండేకి. చూడొచ్చు లోపల మీరు. సో ఇప్పుడు దీంతో మనకు వాటర్ అయితే ఉండకూడదు. సో దానికోసం నేనైతే ఫస్ట్ వేడి చేశాను చెరవని, లోపల వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేకి. సో ఇప్పుడు దీంతో ఫస్ట్ మనం కాస్త నూనె వేసుకోవాలి. సో నూనె మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా ఇలా అయినా కానీ, లేదంటే మీరు చేయైనా పెట్టేసి స్ప్రెడ్ అయితే చేసుకోవచ్చు. సో నూనె మొత్తం ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత మనం సో ఈ విధంగా కింద మనం బేస్ మొత్తం కవర్ అయ్యే విధంగా మనం పెద్ద పెద్ద బిర్యానీ ఆకులను అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి కింద బేస్. దీనివల్ల ఏమైతే అంటే మనకు మాడ్ అనేది అంటుకోకుండా ఉంటుంది. మొత్తం కింద మనకు వేడి చేయడం వల్ల బిర్యానీ ఫ్లేవర్ అనేది మొత్తం ఇలా పైకి ఎవాపరేట్ అయ్యి మొత్తం బిర్యానీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. తర్వాత దీంతో మనం చికెన్ లేయర్ అనేది మొత్తం చికెన్ వేసి దీని మీద ఒక లేయర్గా పెడతాను, మీకు కూడా చూడండి. ఈ విధంగా మొత్తం బిర్యానీ ఆకులు స్ప్రెడ్ చేయాలి. మనం స్ప్రెడ్ చేసిన తర్వాత ముక్కలు అనేవి కింద ఒక లేయర్ మాదిరి అయితే పెట్టుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకు గిన్నెలో అయితే ఈ విధంగా అయితే ఉంది. ఈ విధంగా ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి చికెన్ ముక్కల్ని మనము. సో మనం చికెన్ అయితే ఏం ఫ్రై అయితే ఏమో డైరెక్ట్ ఆ మిశ్రమం తీసుకొచ్చి డైరెక్ట్గా ఇంకా స్టవ్ మీద పెట్టేసాం. ఆ దమ్ అనే వేడి వల్ల మనకు మొత్తం ఇలా చికెన్ అయితే మొత్తం ఉడికిపోతుంది. నాకు ఇప్పుడు రైస్ అయితే 50% అయితే ఉడికింది. ఇప్పుడు ఈ రైస్ మొత్తం మనము బిర్యానీ గిన్నెలో వేసి మనం మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం. ఇంకా ఈ విధంగా తీసి మొత్తం బిర్యానీలో మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఓకేనా? రైస్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి పైన. అండ్ అలాగే కొన్ని పాలు అయితే పోసుకోవాలి. స్టవ్ మీద పెట్టిన తర్వాత ఇంకా మనకు దమ్ దీనిలోంచి బయటకు పోకుండా సో అలాగే కాస్త దీని మీద బరువుగా పెట్టి మొత్తం గోధుమ పిండి అయితే మొత్తం చుట్టూరు అయితే పెట్టేసుకుందాం. సో ఈ విధంగా మొత్తం పైన బరువు పెట్టేసి చుట్టూరు గోధుమ పిండి అయితే పెట్టుకున్న తర్వాత మనం ఇంకా సో ఈ విధంగా మనము 45 minutes అయితే స్టవ్ సిమ్లో పెట్టాలి మొత్తం మంట. సో లెట్స్ వెయిట్ ఫర్ 45 minutes. అంతలో మీరు గ్రేవీ కానీ రైతా కానీ అండ్ గోంగూర పచ్చడి కానీ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో 45 minutes అయితే అయింది. ఇప్పుడు మనం వెళ్ళి బిర్యానీ మీద మూత తీసేసి ఎలా వచ్చిందో చూద్దాం. సో ఈ విధంగా అయితే కలుపుకున్న తర్వాత ఇంకా మనం సర్వ్ చేసుకొని తినేయచ్చు. عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة عندي لك رقصة قوية يا الحبيب اسمها الصبوحة خطبها نصيب مد يدك كنا بتعطيها كف وهز شتفك حيل خليك شديد عطني رقصة الفريسة زيد عليها شوي عندي بيزة ఈ విధంగా సింపుల్ స్టెప్స్తో అయితే మన హోమ్లోనే హోమ్ మేడ్ బిర్యానీ అయితే రెడీ చేసుకోవచ్చు. చూడొచ్చు ఎలాంటి కలర్స్ యాడ్ చేయలేదు, కానీ కలర్ అంతా మొత్తం బాగా వచ్చింది. టేస్ట్ చూద్దాము. చికెన్ కూడా చూడొచ్చు ముక్కలు బాగా నీట్గా అయితే ఉడికాయి. అలాగే బిర్యానీతో పాటు థమ్స్ అప్ తింటే
టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ఈ విధంగా న్యూ ఇయర్కి అయితే ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ అయితే చేయండి ఎలా వచ్చిందో రెసిపీ అనేది. సో ఇంకా నేను బిర్యానీ అయితే ఎంజాయ్ చేస్తాను, మీరు కూడా ట్రై చేసి ఇంట్లో ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.